మూవ్ ఆన్ టు ఎఫిషియన్స్. ఎఫెసీ పత్రికలో నుంచి అమూల్యమైన కొన్ని సత్యాలు నేర్చుకుందాం. ఆత్మపూర్ణులైన వారి జీవితాల్లో, ఆత్మచే నడిపింపబడి వారి జీవితాల్లో, ఆత్మ స్వాధీనంలో ఉండే వారి జీవితాలలో ఉండే కొన్ని దివ్య లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. శరత్ కదా చదివినాయన, శరతేనా? శరత్ చదివి వినిపించాడు కదా. అక్కడ ఎఫెసీ 5వ అధ్యాయం 15 నుంచి 21 వరకు. దాంట్లోకి వెళ్ళకముందు ఈనాడు మనకు చాలా బోధలైనాయి కదా, బోధలు ఎక్కువైనాయి కదా. బోధలు ఎక్కువైతే బాధలు కూడా ఎక్కువైతాయి కదా. రకరకాల బోధలు బయలుదేరినాయి. 24 గంటలు టీవీలోను, రేడియోలోను ఎక్కడ చూసినా బోధలు బోధలు బోధలు, ఎన్నో బోధలు బయలుదేరినాయి. అయితే జాగ్రత్త, బోధలన్నీ సరైన బోధలు కావు. ఎవ్రీ టీచింగ్ ఇస్ నాట్ ఎ సౌండ్ టీచింగ్. అందుకని బెరయా లాంటి వారు మీరు మారాలని నా ప్రార్థన చెప్పాను. ఈ ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ ఇన్ శాంటా క్లారా ఆర్ శాన్ హోజే షుడ్ బికమ్ బెరియన్స్, ఎగ్జామిన్ చేసేవారుగా. సో కొంతమంది నాడు బోధకులు ఎలా మారారంటే వాక్యాన్ని వారికి అనుకూలంగా మలుచుకొని బోధిస్తున్నారు. ఒకసారి ఒక పిల్లవాడు ఏదో తప్పు పని చేశాడు, పొరపాటు చేశాడు, తుంటరి పని చేస్తే తల్లి కొట్టింది. కొడితే వాడు ఏడ్చుకుంటా అలా దూరం వెళ్ళి నాన్న వచ్చినాక చెప్తా నీ సంగతి నాన్న రాని అనుకుంటా వాడు బాగా వెళ్ళిపోయాడు. ఇక నాన్న కొరకు ఎదురు చూస్తున్నా. నాన్న వచ్చే టైం దగ్గరైంది, వచ్చేసాడు. డాడీ మమ్మీ, నాకు మమ్మీ కాదు డాడీ, నీకు తెలుసు కదా. నీకు వాడు ఏదో కదా ఉన్న ఆక్రోషాన్ని, ఆగ్రహాన్ని అంతా వ్యక్తం చేసి కంప్లైంట్ చేశాడు. లేదు నాన్న, నీవంటే చాలా ప్రేమరా మమ్మీ. ప్రేమ అంటే కొడుతుందా అని వాడు మళ్ళీ కళ్ళెర్ర చేస్తుంటే, అవునా నాకు ప్రేమతోనే కొట్టాను. దగ్గరికి పిలిచిన తర్వాత భోజనానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు తండ్రి ఉండి నాన్న, తల్లి ఉండి నాన్న ప్రేయర్ చేయి నాన్న, మంచుడి నాన్న, నా బంగారు తండ్రి, కొట్టేది నీ వంతు, ప్రార్థన నా వంతు అని వాడు మళ్ళీ కళ్ళెర్ర చేశాడు. అప్పుడు తండ్రి జోక్యం కలిగించుకొని మా నాన్ననే మా తండ్రి అంటే వాడు ఆఖరికి ప్రార్థన చేయమంటే చేస్తున్నాడు. భోజనం సిద్ధంగా ఉంది, వాడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచినందుకై నీకు స్తోత్రములు అని స్టార్ట్ చేశాడు. సో 23వ కీర్తనలోని ఆ వచనాన్ని వాడికి ఎంత అనుకూలంగా మలుచుకొని తల్లిని వాడు శత్రువుగా భావించి, తల్లిని కూడా శత్రువుగా భావించి, ఈనాడు చాలామంది బోధలు అలా ఉంటాయి. ఒకవేళ నా బోధ అలా ఉంటే నన్ను బయట పట్టుకొని మీరు నా చెవి పట్టుకోవచ్చు, మీరు నన్ను ఏదైనా ప్రశ్నించవచ్చు లేదా కూర్చొని చర్చించవచ్చు. ఐఎమ్ ఓపెన్ ఫర్ కరెక్షన్, ఐఎమ్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం. ఐ వెల్కమ్ క్రిటిసిజం, ఐ వెల్కమ్ కరెక్షన్ ఆల్సో. సరే, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి, ఎవరైనా చెప్పగలరా ఎఫెసీ సంఘానికి ఆ పత్రిక థీమ్ ఏంటి, ప్రధాన అంశం ఏంటి? ఐ థింక్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బైబిల్ స్టడీస్ ఐ లెర్న్డ్ త్రూ దిస్. ఎక్కడ నా చేతిలో అది, దాంట్లో 4 బైబిల్ స్టడీస్ మీకు జరుగుతున్నట్టుగా నేను ఏదో అక్కడ చూశాను. ఇట్స్ గుడ్. 4 చర్చిలో 4 బైబిల్ స్టడీస్ జరుగుతున్నామంటే దట్స్ రియలీ స్పీక్స్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, యువర్ జీల్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం అంటే మీకు ఎంత ఆసక్తి ఉందో. ఎఫెసీ పత్రిక యొక్క ప్రధానమైన అంశం ఏంటి? వాట్ డస్ ఇట్ స్పీక్ ఆఫ్? ఎస్, ఓకే. ప్రైమరీలీ ఇట్ స్పీక్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘాన్ని గురించిన వివరాలు అక్కడ ఉంటాయి. బ్రదర్ అన్నట్టుగా మొదటి 3 అధ్యాయాలలో ద రిచెస్ దట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్, ద రిచెస్, క్రీస్తు యేసులో మనకున్న ఐశ్వర్యాన్ని గురించి, మనకున్న సంపదను గురించి 3 అధ్యాయాలు మాట్లాడతాయి. 4, 5, 6 అధ్యాయాలు అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ క్రైస్ట్. రిచెస్ ఇన్ క్రైస్ట్. రిచెస్ ఉంటే సరిపోదు, రిచెస్ చూసి మురిసిపోతుంటాం చాలాసార్లు. మన హక్కుల కొరకు పోరాడుతుంటాం, దేన్ని మర్చిపోతాం? బాధ్యతలను మర్చిపోతుంటాం. సో గాడ్స్ వర్డ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. హక్కులు, బాధ్యతలు రెండింటికి బైబిల్ నేర్పిస్తుంది. రిచెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇంకొక రీతిగా చెప్పాలంటే బిలీఫ్ అండ్ బిహేవియర్. మన బిలీఫ్ ఎలా ఉండాలి, దానికి తగిన బిహేవియర్ ఉండాలి. డాక్ట్రిన్, డీడ్ ఆర్ డిపోర్ట్మెంట్. డిపార్ట్ కాదు, DEPORTME అంటే డిపోర్ట్మెంట్ అంటే క్యారెక్టర్, కాండక్ట్ అని అర్థం వస్తుంది. సో మొదటి 3 అధ్యాయాల్లో డాక్ట్రిన్ గురించి మాట్లాడతాడు, చివరి 3 అధ్యాయాల్లో నడవడిని గురించి మాట్లాడతాడు. అందుకని దిస్ స్పీక్స్ ఆఫ్ క్రిస్టియన్ వాక్. 4th, 5th and 6th చాప్టర్స్ ద స్పీక్ ఆఫ్ క్రిస్టియన్ వాక్, క్రైస్తవ నడకను గురించి. ఆరంభంలోనే చూస్తాం చూడండి. 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 3వ వచనం.
ప్రేమతో ఒకరినొకడు సహించి మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను. తర్వాత ఏముంది అక్కడ? నడుచుకొనవలెనని. సో ఇట్ స్పీక్స్ ఆఫ్ ద క్రిస్టియన్ వాక్. క్రైస్తవ నడకను గురించి అక్కడ రాయబడ్డది. 4, 5, 6 అన్నిట్లో క్రిస్టియన్ వాక్ను గురించి రాయబడ్డ మాటలు ఎన్నో ఉంటాయి అక్కడ. 5వ అధ్యాయంలో కూడా మొదటి వచనమే చూడండి. దేవుని పోలి నడుచుకొనుడి. 2వ వచనం చివరి భాగం, ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగే అలా ముందుకు వెళ్తూ ఉంటే వెలుగు సంబంధుల వలె, 10వ వచనం, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. 15, 16 ఇంకా తర్వాత చూస్తాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేను మీకు ఇస్తున్నాను. అపొస్తలుడైన పౌలు తాను చెరసాలలో ఉంటూ రాసిన పత్రికలో ఇదొకటి, తాను ఖైదీగా ఉండి రాసిన పత్రికలో ఇదొకటి. ఆయన ఎఫెస్లో ఉన్న వారికి క్రీస్తు యేసులో ఉన్న దివ్యమైన అద్భుతమైన సంపదను గురించి మాట్లాడుతూ, ఆ సంపదను మీరు ఇన్హెరిట్ చేసుకుంటూ దాన్ని మీరు వశపరుచుకొని దాన్ని మీరు కలిగి ఉండి దానికి తగినట్టుగా మీరు ఈ లోకంలో ప్రవర్తించండి అని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు 5వ అధ్యాయం 18వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి, నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో ఏం కలదు? దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఇంగ్లీష్లో ఏముంటుంది? బీ ఫిల్డ్. ఇంకొక క్లియర్గా చెప్పాలంటే కీప్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. జీవితాంతం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండుడి. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. నోబడీ కెన్ క్లెయిమ్ దట్ I am filled with the Holy Spirit. I don't need to be filled any longer అని ఎవరు ఎంత గొప్ప భక్తులు కూడా చెప్పలేరు, ఇంక్లూడింగ్ సెయింట్ పాల్. ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. సరే, ఒక గ్లాస్ నీళ్ళతో నింపాలి అంటే అంతకుముందు ఏం చేయాలి? ఆ గ్లాస్లో ఏమి లేకుండా చూడాలి, ఆ గ్లాస్ని శుభ్రంగా కడగాలి, ఆ గ్లాస్ ఖాళీగా ఉండేట్టుగా చూడాలి. ఖాళీ దాన్నే నింపగలం, కానీ నిండిన దాన్ని మళ్ళీ నింపగలమా? చెప్పండి. నిండిన దానిని మళ్ళీ నింపలేము. మనము ఖాళీగా ఉన్న దానిని నింపుతాం. అలాగే మన జీవితాలలో పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ముందు మనల్ని మనం ఖాళీ చేసుకోవడానికి నేర్చుకోవాలి. నేను, నాది, నా ఇష్టం, నా చిత్తం, నా ఏర్పాటు, నేనేమైనా చేస్తాను అనేది ప్రక్కకు నెట్టివేయబడాలి. ఐ అనేది తొలగించబడాలి. ఐ అనేది అలా కొట్టివేస్తే అదేమవుతుంది? సిలువగా మారుతుంది, లేదా క్రీస్తుగా మారుతుంది. సో మన జీవితాలలో ఎంత ఎక్కువగా ప్రభా నేను కానయ్యా, నా ఇష్టం కాదు ప్రభా, నా ఏర్పాటు కాదు ప్రభా, నా చిత్తం కాదయ్యా అని ఎప్పుడైతే అంటామో, ఎప్పుడైతే ఆయన అధికారికికి మనం తెచ్చుకుంటామో ఆత్మపూర్ణంగా మనం అవుతాం, ఆత్మ వశీకృతం అవుతాం. ఆత్మ మనల్ని వశపరుచుకుంటుంది, ఆత్మ మనల్ని నింపుతాడు. పరిశుద్ధాత్మ మనల్ని నింపుతాడు. ఆత్మవశంలో మనం ఉంటాము. దాన్ని ఆత్మపూర్ణమైన జీవితము, దాన్నే స్పిరిట్ ఫిల్ లైఫ్, ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్ అంటారు, లేదా ఆత్మతో నింపబడిన జీవితం అంటారు. సో ఇది ఒకసారి ఆగిపోయేది కాదు. మీరు అపొస్తల కార్యాలను చదవండి, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, అలాగా అధ్యాయం అనేక సందర్భాలలో ఆత్మచేత నింపబడిననే మాటలు రాయబడ్డాయి. ఒకసారే కాదు. పెంతెకోస్తు మాత్రమే వారు ఆత్మచేత నింపబడినట్టు రాయబడలేదు. 4వ అధ్యాయంలో రాయబడింది. 5వ ఆ అధ్యాయాలు అలా ముందుకు వెళుతుంటే అసలు యాక్చువల్గా ఆ అపొస్తలుల కార్యములు అనడానికి బదులుగా చాలామంది బైబిల్ కామెంటర్స్ ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, దే ఆర్ ది యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ద అపాసల్స్. అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని ఆయన నెరవేరుస్తూ తన కార్యాలను కొనసాగించాడు. సో ఇట్స్ ద యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ద లైవ్స్ ఆఫ్ అపాసల్స్. అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలని ఆయన జరిగించాడు. కాబట్టి అది మరి ఇంగ్లీష్ గ్రామర్లో దాన్ని మూడ్ అంటారు. మూడ్ అంటే సబ్జెక్టివ్ మూడ్, ఇంపారిటివ్ మూడ్స్ అని ఉంటాయి. ఇంపారిటివ్ మూడ్ అంటే ఇట్స్ ఎ మస్ట్, యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఇంపారిటివ్ అంటే తప్పనిసరిగా చేయాలి.
పూర్ణులయుండుడి అంటే అర్థం అంటే నీకు ఇష్టమైతే పూర్ణులయుండుడి, కష్టమైతే వద్దని కాదు. ఇట్స్ అ మస్ట్, ఇట్స్ అన్ ఇంపెరేటివ్ థింగ్, ఇట్స్ అన్ ఆబ్లిగేటరీ థింగ్. ఇట్స్ నాట్ సెలెక్ట్, ఇట్స్ నాట్ ఏమంటారు సబ్జెక్ట్స్ ఆప్షనల్స్ అండ్ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. మీరంతా ఇంటర్మీడియట్ పియూసీ చదివిన వాళ్ళు ఉంటారు కదా. ఇంటర్మీడియట్ మీరంతా ఇక్కడ కనబడుతున్న యువకులంతా కూడా ఇంటర్మీడియట్ చదివి మీ ఇంజనీరింగ్ చేసి ఉంటారు. ఇంటర్మీడియట్లో మీ కంపల్సరీ సబ్జెక్ట్ చెప్పండి, ఎవరైనా చూద్దాం. నాకు మీకు ఎవరైనా ఇంటర్మీడియట్లో కంపల్సరీ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్ ఈజ్ ద ఓన్లీ కంపల్సరీ సబ్జెక్ట్, మిగతావన్నీ ఆప్షనల్స్. తెలుగు కూడా ఆప్షన్ ఉంటుంది, తెలుగు బదులుగా హిందీ అయినా తీసుకోవచ్చు, సాంస్క్రిట్ అయినా తీసుకోవచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఆత్మచే నింపబడడం ఇట్స్ నాట్ ఆప్షనల్, ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ అ మస్ట్. అది తప్పనిసరిగా మనమంతా ఆ దేవుని యొక్క ఆజ్ఞ. ఇంపరేటివ్ అంటే ఆజ్ఞది. ఇట్స్ గాడ్స్ కమాండ్ దట్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ హిస్ షుడ్ కీప్ హిమ్సెల్ఫ్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ డే అండ్ నైట్, డే బై డే, ఎవ్రీ మూమెంట్. ప్రతి దినదినం మనం ఆత్మచేత నింపబడుతూ జీవించాలని దేవుని యొక్క ఆజ్ఞ అయిందన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది ఆప్షన్ కాదు, ఇట్ ఈస్ అన్ ఎడిక్ట్. ఎడిక్ట్ అంటే కట్టడ, నియమం. అది EDICT. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఆ 15 నుంచి 21 వచనాలు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆత్మచే నింపబడిన వారి జీవితాల్లో ఉండే 7 దివ్యమైన లక్షణాలు అక్కడ ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్యాసేజ్, మీరు ఎన్నోసార్లు చదివింటారు. మరొకసారి దాన్ని స్టడీ చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం నోట్ చేసుకున్నాను, ఇంగ్లీష్ తెలుగైన ఒకటే అనుకో, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆత్మచేత నింపబడే వారి జీవితాల్లో 15వ వచనం చదివి మీ అంతకు మీరు చదువుకొని నాకు చెప్పాలి. ఆత్మచే నింపబడుతూ ఉండే వారి జీవితాల్లో ఉండే ఒక లక్షణం ఏంటి? హౌ డు దే లివ్? 15వ వచనం అన్నాను నేను. ఎస్, వైజ్ వెట్. వాళ్ళు చాలా జాగ్రత్తగా, వాళ్ళు చాలా జ్ఞానయుక్తంగా వారు జీవిస్తారు. దే ఆర్ వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ వైజ్ ఇన్ దేర్ లైఫ్, ఇన్ దేర్ కాండక్ట్, ఆర్ దే లివ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ వెరీ వైజ్లీ. చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానయుక్తంగా వారు జీవిస్తారు. అజాగ్రత్తగా వారు ఉండరు, కేర్లెస్గా వారు ఉండరు. వాళ్ళు ఏం చేసినా ఏం చూసినా జాగ్రత్త, జ్ఞానయుక్తంగా వారు బ్రతుకుతారు. సో దే ఆర్ వైజ్. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ విజ్డమ్. జీసస్ క్రైస్ట్, ఆల్ ద రిచెస్ట్ ట్రెజర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ డ్వెల్ ఇన్ జీసస్. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే. ఎవరి యందు? క్రీస్తునందు. ఏమైనాయి? గుప్తం. గుప్తం అంటే దాచబడడం, దాచబడడం. వాటిని మనం వెలికి తీసి జ్ఞానులంగా కావాలి, జ్ఞానయుక్తంగా జాగ్రత్తగా బ్రతకాలి. బైబిల్లో చాలా కొత్త నిబంధనలో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నా వైఫ్ ఇక్కడే ఉంది. నేను బయటికి వెళ్ళినప్పుడల్లా, ప్రత్యేకంగా ఈవినింగ్ నేను ఎప్పుడైనా స్కూటర్ పైన కానీ లేకపోతే మోటార్ సైకిల్ బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త అండి అంటారు. షీ గివ్స్ ఏ వార్నింగ్. జాగ్రత్తగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అంటారు. సో అందరం తప్పనిసరిగా మనం ఒకరినొకరు అలా హెచ్చరించుకుంటాం జాగ్రత్తగా. బైబిల్లో చాలా జాగ్రత్తలు ఉన్నాయి. 1-2 జాగ్రత్తలు చూద్దాం. ఎందుకనగా అజాగ్రత్తలు మనకు మనమే సాటి. అయితే జాగ్రత్త పరులంగా ఉందాం. తాను నిలుచుచున్నాను అని అనుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని. ఎక్కడుంది? ఎక్కడ రాయబడిందో అక్కడ ఉందంటారా? మళ్ళీ దానికి మళ్ళీ అడగాల్సిన ప్రశ్న ఏంది? 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటలున్నాయి. తాను నిలుచున్నాను తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. ఈ థాట్ రిపీటెడ్గా మనకు వస్తుంది. నీవు అనుకుంటున్నావు రిచ్ అనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు నువ్వు పోర్, నువ్వు మిజరబుల్ అంటున్నాడు దేవుడు. మరొకసారి ఈ మధ్యాహ్నం దేవుడు అంటున్నాడు యూ ఫీల్ దట్ యు స్టాండ్. ఓకే, యూ మే బి స్టాండింగ్ బట్ టేక్ కేర్ దట్ యు డు నాట్ ఫాల్. పడకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. పేతురు, ప్రభువా నీవేనా? నేనే. అయ్యా బాబు నేనే రా నాయన. అయితే నీవే అయితే నన్ను నీళ్ళ మీద నడవని అన్నాడు. రా బాబు రా అన్నాడు. నడిచాడు. తర్వాత
ఎంతవరకు నడిచాడు? సగమని లేదులే కానీ కొంత అక్కడ సగమని లేవులే, బైబిల్లో లేదు కానీ సరే కొంత దూరం నడిచాడు. ఆ తర్వాత ఏమైంది? ఎందుకు మునిగిపోయాడు? ఎందుకు మునిగాడు? గాలిని చూచి అని ఎక్కడ ఉంటుంది? మీరు జాగ్రత్తగా చూస్తే యేసు వైపు చూసినంతసేపు ఏం చేశాడు? చక్కగా నడిచాడు. నేను ఊహించేది ఏంటంటే గాలిని చూసేది అక్కడుంది కానీ నా ఊహ తప్పైతే నన్ను క్షమించండి. కానీ నేను అనుకుంటున్నాను, చరిత్రలో యేసు ప్రభుతో పాటు నీళ్ళలో నడిచిన వానిగా రెండవ వ్యక్తిగా నేను మిగిలిపోతాను కదా. యేసు ఒక్కడే కాదు కదా ఆయన ఒక్కడే కదా, అంతవరకు నడిచింది యేసు ఒక్కడే. నేను కూడా నీళ్ళలో నడిచిన వాడిని అవుతానేమో అని అనుకున్నాడేమో, నేను ఊహిస్తున్నాను, క్షమించండి. అంటే అలాంటి ఆలోచన తనకు, ఓహో నేను కూడా, తను చూసుకున్నాడు, గాలిని చూసుకున్నాడు, యేసయ్యను మాత్రం చూడలేదు, తెలియకుండానే మునిగిపోయాడు. కాబట్టి మనం ఎంతో గొప్పవారి అనుకుంటూ జాగ్రత్త పడకుండా జాగ్రత్తగా ఉందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. మీరు వినువాటిని వ్యర్థంగా కొట్టుకొని పోకుండా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి అంటాడు. హెబ్రీ 2:1. కాబట్టి మనం విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు విశేషమైన జాగ్రత్త. అసలు ఒక స్పెషల్ వర్డ్ ఉంది అక్కడ, జాగ్రత్త అని లేదు. ఏంటట? విశేషమైన. A special care, a special caution must be taken that we may not fall, or that whatever we hear may not go waste. మనం విన్నది కొట్టుకొని పోకుండా అనేక సార్లు వింటాం, మర్చిపోతాం. ఏం విన్నా? ఓ మీటింగ్కి రానే ఆమె ఉందట, వచ్చిన ఇంటి దగ్గరికి పోయి, అక్క ఎంత బాగా చెప్పాడు, నిజంగా ఏమేం చెప్పాడు ఆయన, భలే చెప్పాడు అక్క అంటే, నువ్వు రాకపోతే ఎంత దురదృష్టవంతురాలువే నీవంటే. అక్క చెల్లె చెప్పవే, ఏం చెప్పాడు కదా, ఒక్కటి వస్తలేదు అక్క నాకు నిజంగా. ఎంత బాగా చెప్పాడంటే చెప్పనీకి రానంత బాగా చెప్పాడు. సో చాలామంది ఇలా వింటారు అన్నట్టుగా, వినడం మాత్రమే కానీ ఏం వింటున్నారో తెలియదు. విన్నది నలుగురు చెప్పడానికి రాదు, చెప్పిన దానికి 2 జోడించి ఏదో చెప్తారు. జాగ్రత్త, విను వాటిని కొచ్చుకొని పోకుండా విశేషమైన జాగ్రత్త మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. 139వ కీర్తన 1వ వచనంలో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. I take care of my ways that I may not commit sin through my words. కాబట్టి దేంతో పాపం చేయకుండా? నాలుకతో. ఎన్ని నాలుకలు ఇచ్చాడు సానియాజ వాళ్ళకు దేవుడు? ఒకటే. చెవులు ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. మరి అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ వినాలి, మనం చేసేది అంత రివర్స్ గేర్ అన్నట్టుగా. ఇసుడు నేను చెప్తే ఇంక అంతే వినాలి నీవని ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతుంటారు కొంతమంది. అవతల వాళ్ళు అస్సలు లెక్క చేయరు, ఏం చెప్తున్నారు, వింటున్నారా లేదా చేయదు. మరి మనమా? మీలో ప్రతి వాడును మాటలాడుటకు నిదానించువాడు, వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకును కోపగించుటకును నిదానించువాడై ఉండాలి. చెవులు 2 ఇస్తే ఎక్కువ వినాలి, నాలుక ఒకటే కాబట్టి తక్కువ మాట్లాడాలి. అయ్యో దేవుడు మర్చిపోయి ఇచ్చిండా, అసలు నాలుకను 2 నాలుకలు ఇచ్చుంటే ఎంత కష్టం ఉంటున్నాడు. ఇంకా ఒక్క నాలుకకే అంత మొత్తం అంతా అంటించేస్తున్నాం. ఎంతతో ఎన్నో భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే దేవుడు, నా నాలుకతో నేను పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. మే ది హోలీ స్పిరిట్ సౌండ్ ఎ సీరియస్ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ us టు రిస్ట్రెయిన్ అవర్ టంగ్. మన నాలుకను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ నాలుకతో పాపం చేయకుండా జాగ్రత్తగా మనల్ని మనం చూసుకుందాం. లూకా సువార్త 21:36 ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతూ, మీ హృదయములు తిండి వలనను మత్తు వలనను అహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం 21:34 లూకా 21:34 ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు, ఎవరి విషయమై? చాలామంది అవతల విషయం, ఆమె ఎక్కడ పోతుంది, ఏ ఇంటికి పోతుంది, ఎంతసేపు ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరెవరి సంగతి చెప్పింది. వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్స్. బైబిల్ చెప్తుంది, బుద్ధిమంతుడు తన మార్గాన్ని గురించి జాగ్రత్తగా ఉంటాడు, తను తాను పరీక్షించుకుంటాడు. కాబట్టి మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి.
మన విషయమై మనం జాగ్రత్తగా ఉందాం. మత్తు వలన కానీ ఐహిక విచారాల వల్ల కానీ మన ఉదయం మందంగా మారిపోకుండా, డల్గా మారిపోకుండా, మనం ఎంతో ప్రభు రాకడొచ్చినప్పుడు అకస్మాత్తుగా అది ఉరి వచ్చినట్టు మనకు రాకుండా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అనే పదాలు చాలా ఉన్నాయి బైబిల్లో. కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. నిజంగా మనం జాగ్రత్తగా ఉంటే మనం వేసే ప్రతి స్టెప్ను గురించి మనం ఆలోచిస్తాం. సామెతలు 14:8 తమ ప్రవర్తనను కనిపెట్టిండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. వివేకులు ఏం చేస్తారు? ఎవరి ప్రవర్తన కనిపెడతారు? వారి ప్రవర్తన. నేను నా ప్రవర్తన కనిపెట్టుకోవాలి. ఐ మస్ట్ టేక్ ఎ నోట్ ఆఫ్ మై స్టెప్స్ అండ్ స్టాప్స్. ఐ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ మై మూమెంట్స్. నా నడక, నా పడక, నేను లేచుట, నేను కూర్చుంటా, నన్ను నేను జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. 15వ వచనం, 14:15 2వ లైన్. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా ఏమనుంది? కనిపెట్టును. ఎవరి నడతలను? తన నడతలు. నా నడతలు నేను కనిపెట్టుకోవాలి. ఐ మస్ట్ కీప్ ఎ వాచ్. I must be watchful about my movements, my character and my conduct. మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా మన నడతలను గురించి, మన స్టెప్స్ని గురించి, స్టాప్స్ని గురించి జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, తిమోతి నా కుమారుడ జాగ్రత్త, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా ఉండుము. ఏది ఫస్ట్? బోధ ఫస్టా? నీవు ఫస్టా? నేను ఫస్ట్. My preaching is not important. My life is important. My character is important. My conduct is important. God looks down, deep down into our hearts. He's not bothered about your preaching and teaching. He wants you and me. నేను ఎలా ఉన్నాను? నా అంతరంగం ఎలా ఉంది? ప్రకటించడానికే వెళ్తున్నాడు, ప్రవచనం చెప్పడానికే వెళ్తున్నాడు, గాడిద అడ్డం వచ్చి అడ్డగించి, అప్పుడు దేవుని దూత ఏమంటున్నాడు? నీ నడత నా ఎదుట విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై వచ్చి తిని. ఎవరితో? ఎప్పుడు? దేవుని దూత బిలాముతో బాలాకు దగ్గరికి వెళుతుండగా అడ్డగించి దేవుని దూత అన్న మాటలు. ఎవరితో? దేవుని సేవకుడు. ఆయన ప్రవచించడానికి వెళ్తున్నాడు, కానీ ఆయనతో ఏమంటే, నీ నడత నా ఎదుట విపరీతమైనది. Your character and your conduct is obnoxious and abominable before me. So I have turned against you. If God turns against us, who can save us? దేవుడే మనకు విరోధి అయితే ఎవరు రక్షిస్తారు? ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డ్స్ రక్షించలేకపోయారు. బికాస్ దాట్ వాజ్ హర్ టైమ్ అండ్ గాడ్ టుక్ హర్. సో కాబట్టి దేవుని పిల్లంగా మనల గురించి, మన బోధనల గురించి జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కీప్ ఎ క్లోజ్ వాచ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆన్ యువర్ టీచింగ్ అని ఒక వర్షన్లో ఉంటుంది ఇంగ్లీష్లో. కీప్ ఎ క్లోజ్ వాచ్. జాగ్రత్తగా నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త పడము. ఇలా ఆత్మచేత నింపబడిన వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు వేసే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉంటారు, వారి చూపుల్లో జాగ్రత్తగా ఉంటారు, వారి మాటల్లో జాగ్రత్తగా ఉంటారు, వారి బోధల్లో జాగ్రత్తగా ఉంటారు, వారి వ్యవహారాలన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉంటారు. అజాగ్రత్తన అశ్రద్ధను ఎంత మాత్రం కూడా దరిదాపులోకి రానివ్వరు. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. కర్స్డ్ ఇస్ ద మ్యాన్ హూ నెగ్లెక్ట్స్ గాడ్స్ వర్క్. కాబట్టి దేవుని పిల్లలంగా క్యారెక్టర్లో, కాండక్ట్లో, లైఫ్లో, మినిస్ట్రీలో, ప్రొఫెషన్లో ఎక్కడ కూడా నెగ్లిజెంట్గా ఉండకూడదు, కేర్లెస్గా ఉండకూడదు. కొంతమంది చర్చిలో చాలా యాక్టివ్గా ఉంటారు, జాబ్లో సిన్సియర్గా ఉండరు, ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నారు. కానీ మీరు డానియల్ జీవితాన్ని పరీక్షిస్తే, డానియల్ వాజ్ నైదర్ కరప్ట్ నార్ నెగ్లిజెంట్ ఇన్ హిస్ ప్రొఫెషన్. హీ వాజ్ నైదర్ కరప్ట్ నార్ నెగ్లిజెంట్. కరప్ట్ నీవు ఉండకపోవచ్చు, కానీ నెగ్లిజెంట్గా నీవు నేను ఉండొచ్చు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆర్ వి రియల్లీ ఎఫెక్టివ్? ఆర్ వి రియల్లీ కేర్ఫుల్? ఆర్ వి రియల్లీ సిన్సియర్ ఇన్ అవర్ జాబ్? ఆర్ వి ఫెయిత్ఫుల్? ఇంగ్లీష్లో లెటర్స్ రాసినప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్ అని రాస్తాం కదా. We are neither faithful to ourselves, not to our officer, not to anybody else. కానీ but on paper we describe ourselves, yours faithfully. నీ విశ్వాసపాత్రుని సార్, నేను ఇంకెవరు దొరకను, నేను తప్ప అన్నట్టుగా రాసుకుంటాను. కానీ విశ్వాసత ఎక్కడా కనబడదు, ఏ కోశాన కనబడదు. అది కేవలం పేపర్ మీద మాత్రమే ఉంటుంది. జాగ్రత్త. అది నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మచేత నింపబడిన వారి జీవితాల్లో ఉండే రెండవ లక్షణం ఏంటంటే
They are aware of the times in which they live. They are sensitive to the times in which they live. అంటే వారు జీవిస్తున్న కాలాల్ని జాగ్రత్తగా వారు ఎరిగిన వారుగా ఉంటారు, తెలుసుకున్న వారుగా ఉంటారు. అర్థమైందా? ఏ కాలంలో ఉన్నామో కాలాన్ని గురించిన అవగాహన మనకు ఉండాలి. అందుకని ఏముంది అక్కడ? దినములు చెడ్డవని అనే మాట ఉంటుంది. జాగ్రత్తగా జీవించాలి, చెడ్డవని తెలుసుకోవాలి. తిమోతికి రాస్తే ఏమంటాడు? దినములు చెడ్డవని తెలుసుకోమంటాడు తిమోతికి. 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ లైన్లో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇక్కడ కూడా 5వ అధ్యాయంలో మరి ఎఫెసీ పత్రికలో దినములు చెడ్డవి అనే విషయం మనకు తెలియాలి. ఏ దినాల్లో జీవిస్తున్నాం, ఈ దినాల్లో లోకం యొక్క పోకడ ఎలా ఉంది, లోకంలో ఉన్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లోకంలో ఉన్న డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, లోకంలో మనుషులు ఎలా జీవిస్తున్నారు, పద్ధతులు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? తెలియాలంటే బైబిల్ చదివితే సరిపోతుందా? చెప్పండి. లోకంలో ఉన్న సంగతులు తెలియాలంటే ఏం తెలియాలి? సంఘ సహవాసానికి వస్తే సరిపోదు. లోకాన్ని చూడాలి, లోకం ఎలా ఉందనేది. లోకాన్ని గమనిస్తుండాలి. నీ చుట్టుప్రక్కల ఉన్న వారు ఎలా ఉన్నారు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ విశ్వాసాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, లోకం అమెరికా ఎలా ఉంది, అమెరికా ఈనాడు ఎలా ఉంది, అమెరికాలో ఉన్నటువంటి విషయాలు నిజంగా ఈనాడు చూస్తూ ఉంటే, ఎప్పుడో నేను 1990s ఉన్నవి చక్ స్విండాల్ గారు రాసి నేను ఒకటి చదువుతాను. ఒకటి చూడండి. ఇల్లెజిటిమేట్ బర్త్ రేట్స్ హ్యావ్ ఇంక్రీజ్ మోర్ దాన్ 400%. ఎప్పటికి? ఇది 1990s. అమెరికాలో అక్రమ సంతానాల శాతము అప్పటికి 90s కంటే ముందు ఉన్నదానికంటే 90s తర్వాత 400% అక్రమ సంతానాలు పెరిగిపోయినవట అమెరికాలో. ద డివోర్స్ రేట్ హ్యాస్ మోర్ దాన్ డబుల్. 1990sకి వచ్చేసరికి అంతకుముందున్న విడాకులు 2 రెట్లు అయిపోయినవంట. ఇప్పుడు 2015లో ఉన్నాను అనుకుంటా 4 రెట్లు అయింటాయి. అప్పటికి 1990sలో ఆయన రాసింది ఏంటంటే, 1/4 of all adolescents contract a sexually transmitted disease before they graduate from high school. వింటున్నారా తల్లిదండ్రులు? 1/4 of all adolescents contract a sexually transmitted disease before they graduate from high school. హై స్కూల్ను వదలక ముందు దాదాపుగా 4 ఒక పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఈ సెక్షువల్ డిజీజెస్ సంక్రమించుకొని వస్తారట స్కూల్లో నుంచి బయటికి. దిస్ వాజ్ ఇన్ 1990s. యూ కెన్ ఇమాజిన్ ఇట్ మైట్ హ్యావ్ డెఫినెట్లీ గాన్ హయ్యర్ బై దిస్ టైమ్. సో వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ విచ్ లివ్. అలాగే మన భారతదేశంలో విగ్రహారాధన బహుభయంకరంగా పెరిగిపోతుంది, క్రైస్తవ వ్యతిరేకత పెరిగిపోతుంది. బీఫ్ తినకూడదని ఈ మధ్యలో నా సెల్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చూస్తే, ఒక ఆయనను చంపేశారు. వారి ఇంట్లోకి అనుమానం వచ్చిందంటే వెళ్ళారట, ఫ్రిడ్జ్ చూసేసారంట, బీఫ్ ఏదో మటన్ ఏదో ఉంది, బీఫ్ అనుకున్నారు, బీఫ్ తింటున్నట్టు చంపేశారు వాడిని. హౌ హారిబుల్ ద థింగ్స్ ఆర్. బీఫ్ అంటే ఏంటి? ఒక యానిమల్ యొక్క ఫ్లెష్ అది. సో మేకను గొర్రెపోతును హాయిగా తింటూ దీని మాత్రం తినడం పాపం అని అనుకుంటూ తినేవారిని చంపేస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా, ఎంత దౌర్భాగ్యకరంగా దినాలున్నాయి. Anti-Christian forces are growing more and more. America is turning more and more anti-Christian. America is turning more and more pagan. America is turning more and more atheistic. అలాగే భారతదేశంలో ఇట్స్ టర్నింగ్ మోర్ అండ్ పేగన్. సరే, ఇవన్నీ ఈ దినాలు ఇలా ఉన్నామన్న సంగతి నీకు నాకు తెలియకుండా ఇంట్లో కూర్చొని బైబిల్ స్టడీకి వచ్చినంత మాత్రాన్ని, చర్చ్కి వచ్చినంత మాత్రాన్ని సరిపోదు. మనం న్యూస్ వినాలి, లోకం ఎలా వెళుతుంది చూడాలి, న్యూస్ చదవాలి, న్యూస్ వినాలి. ఇంగ్లాండ్ పునాదులను వణికించిన మహా గొప్ప దైవజనుడు ఎవరు? yes who said that? Michael, you said? Oh, John Wesley ఏమన్నాడో తెలుసా? A true Christian should have Bible in one hand, the newspaper in one hand. Why should we need newspaper? In order to know the world how it is. లోకం ఎలా ఉంది తెలియాలంటే నువ్వు న్యూస్ పేపర్ చదువు, లేదా టీవీ చూడు. ఏదైనా దాని అర్థం ఏంటంటే తెలుసుకుంటే ఇక్కడున్న సమస్య ఎక్కడుంటే ఆన్సర్ ఇక్కడ ఉందని చెప్పడానికి ఉంటుంది. All the problems for the world is the answer. Jesus is the answer for all those problems అని చెప్పడానికి. నీకు ప్రాబ్లమే తెలియకపోతే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిసీజే తెలియకపోతే ప్రిస్క్రిప్షన్ ఎలా ఇస్తేవాడు వస్తాడు అన్నట్టుగా. ఇది నాలో డాక్టర్స్ చాలామంది ఫూలిష్గా నిజంగా డయాగ్నోస్ చేయకుండా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న సమస్యలు తెలుసుకున్న వారంగా we must be sensitive to the needs, to the times in which we live.
ఆ సంగతి అలా అంత మాత్రమే కాకుండా దే మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద టైం. వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, ఆత్మచేత నింపబడిన వారు. ఒకసారి ఆలోచిద్దాం. మీకు అమెరికన్స్కు రోజుకి ఎన్ని గంటలు? కోపం వస్తుంది కదా. ఏ క్యా తాజుబ్కి పాగల్ సవాలే అన్నట్టుగా ఇది పిచ్చోని ప్రశ్న వేస్తూ చూద్దాం మీరు ఎలా అంటారు, మీ కవలికలు, ముఖ కవలికలు ఎలా ఉంటాయని ఆ ప్రశ్న వేశాను. రైట్ ఫ్రమ్ ఒబామా డౌన్ టు ఎ బెగ్గర్ ఇన్ ఇండియా, ఇండియన్ స్ట్రీట్, ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ టైం, 24 hours కదా, అంతే కదా. మీకేమైనా ఎక్స్ట్రా ఉందేమో, అట్లే మాకైతే 24 గంటలే. ఆ 24 గంటలు నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఒకసారి ఇంటికి వెళ్ళండి, అందరూ ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఒక సర్కిల్ గీసుకోండి. ఆ 24 గంటలని మీరు డివైడ్ చేసుకోండి. ఎన్ని గంటలు నిద్రిస్తున్నారో 8 గంటలకు 8 చేయండి. ఎంతసేపు తింటున్నావో అది రాసుకో, ఎంతసేపు టీవీ ముందు కూర్చున్నావు అది రాసుకో, ఇంటర్నెట్ ముందు ఎంతసేపు కూర్చున్నావు అది రాసుకో, కాలేజీలో ఎంత ఉన్నావు, ఆఫీస్లో ఎంతసేపు ఉన్నావు అది రాసుకో, అన్నీ రాసుకో. దేవునికి ఎంత ఇస్తున్నావు అది రాసుకో. అక్కడ ఇంకా మిగిలిపోతుంది, అసలు ఇక దేవునికి ఏం మిగలదు అనంతా. దేవుని దగ్గరికి వచ్చేసరికి టైం ఏం దొరకదు. హౌ మచ్ టైమ్ డు వి గివ్ టు గాడ్? దేవునికి నిజంగా ఎంత సమయాన్ని ఇస్తున్నాం? సమయాన్ని సద్వినియోగం. టైం ప్రపంచంలో లైఫ్ నెంబర్ 1 మోస్ట్ ప్రెషస్. నెంబర్ 2 ఏంటో తెలుసా? మెటల్స్ అన్నిట్లో విచ్ ఇస్ ద మోస్ట్ ప్రెషస్ మెటల్? ప్లాటినం. బట్ టైమ్ ఈజ్ మచ్ మోర్ ప్రెషస్ దాన్ ప్లాటినం. ప్లాటినం కంటే కూడా విలువైంది ఏంటి? టైం. Life is precious, but time is also precious. And you and I are going to give an account of the time which God has given to us. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం దేవునికి లెక్క అప్ప చెప్పాలి. A good steward of God is a steward of God's time, talent and treasure. దేవుడిచ్చిన టైం విషయంలో, టాలెంట్ విషయంలో, ట్రెజర్ విషయంలో మనం స్టూవర్డ్స్గా ఉండి దేవునికి లెక్క అప్ప చెప్పాలి. కాబట్టి సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. సమయాన్ని ఎన్నోసార్లు వేస్ట్ చేస్తున్నాం. ముచ్చట్లో వేస్ట్ చేస్తాం, పనికి మాలిన మాటల్లో వేస్ట్ చేస్తాం, ముచ్చట్లో ఏమంటారు ముసలమ్మ ముచ్చట్లో వేస్ట్ చేస్తాం. ఇద్దరు వ్యక్తులు కనబడితే ఎవరి గురించి మాట్లాడతారు చెప్పండి? ముఖ్యంగా స్త్రీలు. కోపం వస్తుంది, మీరేం మేము కూడా మాట్లాడుతున్నాం సార్. అందరు స్త్రీలు పురుషులు అందరు ఇద్దరు కలుసుకుంటే ఎవరి సంగతి మాట్లాడతారు? థర్డ్ పర్సన్. ఎవరు? లేనామేనా ఉన్నామేనా? లేనామె. ఈ ఉన్నామె అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఆమె వచ్చినాక ఇప్పుడు వెళ్ళిపోయిన సంగతి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అన్నట్టుగా. సో అక్క ఇప్పుడే అందిన వార్తనే అంటే ఏంటి బిడ్డ ఏమైంది చెల్లె? అక్క మనం ఆమె సంగతి ఏమేమో అనుకున్నాం, ఎంత సుఖమైంది, ఆమె సరస్వతి, ఆమె ఏదో శకుంతల ఏమో, ఆమె ఎలా సుశీల అనుకున్నాం అక్క, ఇప్పుడే అందింది వార్త. ఏంది అంత ఈజీగా చెప్తా అనుకున్నావు నువ్వు? అమ్మో నేను కొంచెం సస్పెన్స్లో పెడతాను. ఇక ఆమె ఇంతసేపు సస్పెన్స్లో పెట్టి అక్క ఇట్లనంట అక్క ఆమె మనం ఎంతో ఇట్లా అనుకుంటుమే అని ఇక అక్క శైలంలో వరకు ఉంటుంది. అది అంతవరకు ఉంటే సరిపోయింది. ఇక ఈ అక్క పని కట్టుకొని బ్యాగ్ వేసుకొని మహాజనులారా, శానేజ్లో ఉన్న ప్రజలారా, ఇప్పుడే అందిన వార్త అని డప్పు తీసుకొని బూర తీసుకొని ప్రజలారా వినండి ఇదే వార్త అని చెప్పుకుంటూ ఇది ఈనాడు సంఘాలలో ఉన్న దౌర్భాగ్యకరమైన విషయం. How much do we waste our precious time talking about foolish things about the other person, talking about the weakness of other person, advocating the weakness of other person. ప్రేమ అనేక దోషములకు కప్పును అని బైబిల్లో ఉంటే మనం ఏం చేస్తాం? ఉన్న పాపాలని విప్పుకుంటూ పోతాం. మనం బైబిల్ ఏవో కప్పమని చెప్తే కప్పడానికి రాదన్నా, విప్పడం చాలా ఈజీ కదా. విప్పడం ఈజీ, కప్పుకోవడం, కట్టుకోవడం, నిర్మించడం చాలా కష్టం, కూలదోయడం చాలా ఈజీ, ఒక్క దెబ్బతో అలా చేయొచ్చు. సో జాగ్రత్త. టైం ఎలా ఉపయోగించుకుంటున్నాం? ప్రార్థనలో ఎలా గడుపుతున్నాం? వాక్య ధ్యానంలో ఎలా గడుపుకుంటున్నాం? ప్రభు ప్రేమను ప్రకటించడం ఎలా గడుపుతున్నాం? నలుగురికి మేలు చేయడంలో మన సమయాన్ని మనం వినియోగించుకుంటున్నామా అన్న విషయాన్ని మనం ఆలోచన చేసుకుందాం. సో అజ్ఞానులు, టైం వేస్ట్ చేసేవారిని బైబిల్ ఏమంటుంది? ఫూల్స్. నిజంగా ప్రభు స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే అందరం ఫూల్స్మే. మనం అంతా ఎన్నోసార్లు టైం వేస్ట్ చేస్తున్నాం. వీఆర్ ఆల్ ఫూల్స్. అయితే కొంతమందికి ఇంగ్లీష్లో తిరిగితే కోపం ఎక్కువ, తెలుగులో తిరిగితే కోపం రాదు. అరే బుద్ధి లేనివాడు ఇక్కడ అంటే మంచిగా వస్తాడు, లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వస్తాడు అన్నట్టు. అరే ఫూల్ కమ్మి, ఏ రా నన్ను ఫూల్ అంటావు అంటాడని. ఆ రెండు ఒకటే, ఫూల్ అన్న ఒకటే, బుద్ధి లేనివాడు ఒకటే. కానీ ఇంగ్లీష్లో తిరిగితే కోపం ఎక్కువ, రోషం ఎక్కువ వస్తాడు. అరే నన్ను ఫూల్ అంటున్నావు రా అంటాడు అన్నట్టు. సో ఈ మధ్యాహ్నం మంది దేవుడు మనందరినీ ఫూల్స్ అంటున్నాడు.
ఆయన ఫూల్ అన్నప్పుడు, ఎస్ ప్రభా, ఎస్ లార్డ్, ఐఎమ్ ఫూల్. విత్ ఆల్ షేమ్ ఐ కన్ఫెస్ ఐఎమ్ ఫూల్. మెనీ అ టైమ్ ఐ వేస్టెడ్ మై టైమ్. దేవా, నీవు ఇచ్చిన ప్రశస్త సమయాన్ని వేస్ట్ చేశాను, నిజంగా నేను ఫూల్నే ప్రభా, దయతో నన్ను క్షమించండి అని దేవుని సన్నిధిలో మనం మన పాపాన్ని ఒప్పుకుంటూ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. తర్వాత అలా ముందుకు చూడండి, మూడవ లక్షణం ఆత్మచేత నింపబడిన వారిలో 17వ వచనం. మీరు మౌనంగా చదివి నాకు చెప్పాలి, ఏంటి 17వ వచన ప్రకారం ఆత్మచే నింపబడిన వారి జీవితాల్లో ఉండే మంచి లక్షణం ఏంటి? దే అండర్స్టాండ్ వాట్ గాడ్స్ విల్ ఈజ్. దే నో గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా వారు ఉంటారు. దైవ సంకల్పాన్ని ఎరిగిన వారుగా ఉంటారు. దేవుని చిత్తము ఎరిగి దాని ప్రకారం జీవించేవారుగా ఉంటారు. భగత్ సింగ్ గారు ఒక మాట అనేవాడు, ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టు నో అండ్ టు డూ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం చేయడమే ఒక దేవుని బిడ్డకున్న అత్యంత గొప్ప ఏమనాలి భాగ్యం, ఆ భాగ్యం అని అనొచ్చు, ఆధిక్యత. ఎంత గొప్ప విషయం. చాలాసార్లు వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ గాడ్స్ విల్, బట్ వీఆర్ నాట్ ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ గాడ్స్ విల్. థియరిటికల్ ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. పెళ్లిగానులు చాలాసార్లు అన్న ఎట్లా పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎట్లా చేయాలని అడుగుతుంటారు. తీరా ప్రాక్టికల్గా వచ్చి ఏమైతే విన్నారో దానికి వ్యతిరేకంగానే చేస్తుంటారు. సో దైవ చిత్తాన్ని తెలుసుకోవడమే సరిపోదు, దాని ప్రకారము చేయాలి. నోయింగ్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్. యేసుప్రభు తన ఆహారం ఏమని చెప్పాడు? యోహాను సువార్త 4:34 నా తండ్రి చిత్త ప్రకారం చేయుటయు ఆయన అప్పచెప్పిన పనిని నెరవేర్చుటై నాకు తదముట్టించుటై నాకు ఆహారమై ఉన్నది. మై ఫుడ్ ఈజ్ టు అకంప్లిష్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ టు అకంప్లిష్ ద వర్క్ అసైన్డ్ టు మీ. దేవుడు అప్పచెప్పిన పనిని, తండ్రి అప్పచెప్పిన పనిని నెరవేర్చితే నాకు ఆహారం అన్నాడు. దేవుని చిత్తాన్ని చేయటే నాకు ఆహారం. ఎంత మంచి మాట. యోహాను 4:34 ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి, నోట్ చేసుకోండి. అలాగే యోహాను 6:38 యేసుప్రభు అంటాడు, నా చిత్త ప్రకారం చేయడానికి నేను రాలేదు, తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికే నేను వచ్చానని ఆయన అంటాడు. యోహాను 6:38 నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చాను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే యేసయ్య వచ్చాడు. 8వ అధ్యాయంలో 29 ఆయన అంటాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఎంత మంచి మాట. ఒకసారి ఆలోచిద్దాం, మన జీవితాల్లో ఎవరికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాం? నీకు ఇష్టమైందా? నీ భార్యకి ఇష్టమైన చేస్తున్నావా? నీ భర్తకి ఇష్టమైన చేస్తున్నావా? లేదా మన పిల్లలకి ఇష్టమైన చేస్తున్నామా? మన మనవలకు మనవరాళ్ళకి ఇష్టమైంది చేయడానికి తహతాలాడుతున్నామా, తాపత్రయపడుతున్నామా? లేదా మన పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికై మనకు ఆ డిజైర్, ఆ తాపత్రయం, ఆ తపన, ఆ తృష్ణ, ఆ దాహం అనేది నీకు నాకుందా? ఒకసారి ఆలోచించేద్దాం. 143వ కీర్తన 10వ వచనంలో భక్తులు ఇలా ప్రార్థన చేస్తాడు, దేవా 143 10వ వచనం, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు చెప్పండి ఏమందాడ, నేర్పు. లార్డ్ టీచ్ మీ టు డూ యువర్ విల్, ఫర్ యు ఆర్ మై గాడ్. లార్డ్ యు ఆర్ మై గాడ్ అండ్ టీచ్ మీ. యు నీడ్ టీచింగ్. అంత ఈజీ కాదు దేవుని చిత్తం చేయడం. కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. మార్తా రాయిది ఏమంటే ఏమన్నది మార్తమ్మ? చెప్పండి అమ్మా, ఏమన్నది? 3 రోజులు అన్నదా 4 రోజులు అన్నదా? 4 రోజులు అన్నది. సందిగ్ధంలో పడ్డావు కదా. ఒకసారి చూడండి. సరే ప్రభా ఇప్పటికే 4 రోజులైంది. 4 రోజులైతే నేను పల్లెటూరులో ఇట్లా బోధిస్తుంటా, ఎస్ ప్రభా నీకు అస్సలు నీకేం జనరల్ నాలెడ్జ్ లేదు, నీవు న్యూస్ పేపర్ చదవవు, టీవీలు చూడవు, అసలు జనరల్ సైన్స్ అస్సలే తెలియదు. ఒక వ్యక్తి చనిపోయినాక 4 రోజులకి ఏమవుతుంది? వాసన పడితే కూడా తెలియదు. అయ్యో ఎస్ ప్రభా ఎంత అవుట్డేటెడ్ ఆయనకి, నీతో మాకు పెద్ద తలనొప్పి ప్రభా, అసలు నీకేం తెలియదు అన్నట్టుగా ఏమీ ఫీల్ అవుతుంది. పెద్ద మనిషికి అన్నీ తెలిసినట్టుగా, లోకంలో ఉన్న సర్వజ్ఞానం అంతా తెలిసి ఆమెలోనే ఉన్నట్టుగా. Lord, don't you know that? It stinks after 4 days. దుర్వాసన కొడుతుందని తెలియదా? రాయిది ఏమంటావేంటి? క్యా అజబ్ కి బాతే, తాజుబ్ కి బాతే అని అంటుంది. ఏమింత విత్తైన మాటలు చెప్తున్నావు? ఎందుకు ఏమంటావు? మార్తా నీవు నమ్మినట్ల దేవుని. చాలాసార్లు మనం యేసుప్రభుకే బోధ చేస్తుంటాం. మార్తా మా పని చేస్తుంది. ఆమెకి ఎవరు బోధ వినడానికి ఎవరు దొరకలేదు. ఇక చాలామంది వినడానికి ఎవరు దొరకకపోతే ఇక దేవునికే బోధ చేస్తుంటారు. ప్రభా ఇక ఎవరు దొరకలేదు ప్రభా, నువ్వు ఏం చేస్తావు?
నువ్వు మాకు ఈజీగా దొరికినావు కాబట్టి అని. సో మార్తమ్మ ఎదురు మాట్లాడుతుంది యేసయ్యకి వ్యతిరేకంగా. మార్తా, నీవు నా డోంట్ స్పీక్ అగెన్స్ట్, యూ ఫస్ట్ టేక్ అవే ద స్టోన్. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడం, కష్టంగా ఉంటుంది, ఎదురు మాట్లాడతాం. అయితే దేవుడు అంటున్నాడు, అదే 40వ కీర్తన 8వ వచనంలో, నీ చిత్తము దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటాడు. దాట్స్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. ప్రార్థన చేస్తూ వేదనతో ఆ యొక్క గెత్సెమనీ వనంలో, లార్డ్ ఫాదర్ లెట్ యువర్ విల్ బి డన్, నీ చిత్తమే నెరవేరునుగాక అని ultimately submitted to God's will, though it was a very, 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 very painful thing. లోకమంతటి పాపం ఆయన మీద పడుతున్నప్పుడు ఎంత వేదన, ఎంత దుఃఖం. ఆయన తల వంచి తండ్రికి లోబడ్డాడు. అలా మన జీవితాల్లో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆసక్తి కలవారంగా ఉండాలి. దేవుని చిత్తము ఉత్తమము, అనుకూలము, పరిపూర్ణం. దేవుని చిత్తం రోమా 12:2 ఉత్తమము, అనుకూలము, పరిపూర్ణం. మన చిత్తం ఉత్తమానికి ఆపోజిట్ ఏంటి? తెలుగు రాదు కదా, అవద్దులేండి అయితే. ఉత్తమం అంటే అధమం. మన చిత్తమంతా అధమం, వ్యర్థం, నీచం. మన చిత్తమంతా కూడా మనం అనుకుంటాం మనదే అనుకూలంగా ఉంటుందా, చివరికి అది ప్రతికూలంగా పరిణమిస్తుంది. మన చిత్తం పరిపూర్ణం ఎప్పుడు కాదు, అదంతా అసంపూర్ణం, నష్టం కలిగిస్తుంది. కానీ దేవుని చిత్తం ఉత్తమమును, అనుకూలమును, పరిపూర్ణమనై ఉన్నది. కాబట్టి హెబ్రీ పత్రిక 13:21 ఒక మంచి మాట ఉంది. ప్రతి మంచి విషయంలో ఆయన చిత్తమును చేయుటకు దేవుడు మీకు సహాయం చేయునుగాక. అది నాకు చాలా ఇష్టమైన మాట. మీరంతా అది నోట్ చేసుకోండి. ఒకవేళ చూడకున్న తెరిచి నేను చదువుతున్నాను, వినండి. 13:21 హెబ్రీ, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. May the Lord equip you, my dear brothers and sisters, to do His will in each and every good thing. మీరు ఎప్పుడైనా దీన్ని మెడిటేట్ చేశారా? చూడండి అక్కడ, ప్రతి మంచి విషయములోనూ తన చిత్తం. ఆశ్చర్యం అనిపిస్తలేదా? మనం ఏమనుకుంటాం? మంచి అంతా దేవుని చిత్తం అనుకుంటాం కదా, అనుకోమా? మంచి అంటే దేవుని చిత్తం. మీకు అది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్. మందిరం కట్టడం మంచిదా చెడ్డదా? ఎవరు కట్టాలనుకున్నాడు? బైబిల్లో దేవునికి ఒక మందిరం కట్టాలని ఎవరు అనుకున్నారు? దావీదు అనుకున్నాడు. అది మంచిదే కదా, కానీ అది దేవుని చిత్తము కాదు. ఇప్పుడు అర్థమైందా? మంచిది కావచ్చు కానీ అది దేవుని చిత్తంలో ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి మంచి విషయంలో దైవ చిత్తాన్ని మీరు ఎరిగి మీరు ముందుకు వెళ్ళండి, అలా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక అంటున్నాడు. ఆత్మపూర్ణులైన వారి జీవితాలలో దైవ సంకల్పాన్ని స్పష్టంగా ఎరిగిన వారమై సంతోషంగా దేవుని చిత్తాన్ని ఎలా చేయాలి? సంతోషంగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి, సమర్థవంతంగా చేయాలి. యేసుప్రభు తన సుదీర్ఘ ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? చేయుటకు నీవు నా చేతికి ఇచ్చిన పనిని పూర్తి చేయండి, భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నీ నామమును మహిమ పరిచితిని. సో దేవుని చిత్తాన్ని సంతోషంగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి, సమర్థవంతంగా చేయాలి. అది ఎక్కడుంటుంది సమర్థవంతంగా అనే మాట? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పైన శక్తి లోపం లేకుండా చేయమంటాడు. ప్రసంగి 9:10లో. కాబట్టి జాగ్రత్తగా వినండి. దైవ చిత్తాన్ని సంతోషంగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి, సమర్థవంతంగా చేయాలి. అలా చేయుటకు ప్రభు మనల్ని సిద్ధపరచు. ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రికకు రండి. 4వ లక్షణం 19వ వచనం. 19వ వచనాన్ని చదివి చెప్పండి, మౌనంగా చదువుకొని చెప్పండి నాకు. 4వ లక్షణం ఏంటి? 5:19 చదివి చెప్పండి. వారి హృదయాలలో దేవుని గూర్చి గానాలాపన చేస్తారు. దే సింగ్ ప్రైజెస్ టు గాడ్ ఇన్ దేర్ హార్ట్స్. హృదయాల్లో ఎంతో దేవుని గురించి సంతోషిస్తూ, దేవుని గురించి స్తుతిస్తూ, పాడుతూ, కొనియాడుతూ ఉంటారు దేవుని ఆత్మచేత నింపబడిన బిడ్డలు. వారి హృదయాల్లో దేవుని గురించి స్మరిస్తారు, దేవుని గురించి పాడుతుంటారు, దేవుని గురించి కీర్తిస్తుంటారు, కొనియాడుతుంటారు. అది దే సింగ్ మెలోడీస్ టు గాడ్ ఇన్ దేర్ హార్ట్స్. దే సింగ్ ప్రైజెస్ టు గాడ్ ఇన్ దేర్ హార్ట్స్. అలా దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో ఎన్నోసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాల్లో దేవుని స్తుతిస్తూ,
దేవుని కొనియాడుతూ, దేవుని గానాలాపన చేస్తూ, దేవుని కీర్తనలు పాడుచు మన సమయాన్ని మనం గడిపే బద్ధలమై ఉంటున్నాం. 104వ కీర్తన, 104వ కీర్తనలో భక్తుడు ఇలా అంటున్నాడు చూడండి. 104వ కీర్తన 33వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. సో నిజమైన ఆత్మచేత నింపబడిన బిడ్డలు కేవలం స్టేజెస్ పై నుంచి మాత్రమే దేవుని కీర్తించడం కాదు, వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని స్మరించుకుంటూ, దేవుని హృదయాల్లో కీర్తనలు పాడుతూ, దేవుని కొనియాడుతూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని నామాన్ని వారు గొప్ప చేస్తూ వారు జీవిస్తారు. అలా నువ్వు నేను. అంత మాత్రమే కాకుండా అక్కడ ఇంకేమని ఉంటుందంటే, ముందుకు చూస్తే ప్రతి విషయం నందున దేవునికి ఏం చేస్తారు? వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దే థ్యాంక్ గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. My dear brothers, may I ask you a question? Is it possible for you to thank God in each and everything? Yes or no? Is it out of your experience or theoretical answer? Oh, praise God. She says that out of her experience, she says, God has taught her to thank God in each and everything. In ups and downs, in pains and pleasures, in sorrows and joys, in ebbs and pleasures, in ebbs and flows, in adversity and prosperity. ఆటుపోటుల్లో, హెచ్చు తగ్గుల్లో, సుఖదుఖాల్లో, నిందల్లో, అవమానాల్లో, జయ అపజయాలలో కూడా ప్రభువానికి స్తోత్రం అని చెప్పాలి. ప్రతిరోజు నేను, లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ డయాబెటీస్, హైపర్టెన్షన్, స్పాండిలైటిస్ అండ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్ గ్లాండ్. ఈ 4 దీవెనలు దేవుడు నాకు ఇచ్చాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 దీవెనలు. ఆ 4 ప్రభా, ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ, ఐ థ్యాంక్ యూ, ఐ థ్యాంక్ యూ. ఎవ్రీ డే ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ దోస్ 4 blessings. హ్యావ్ యూ లెర్న్ టు థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ హెడేక్, ఫర్ యువర్ స్టమక్ ఏక్, ఫర్ యువర్ పెయిన్ ఇన్ ద లైన్స్, ఆర్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ హ్యావ్? డిడ్ యూ ఎవర్ లెర్న్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద ప్రాబ్లమ్స్ హీ గివ్స్? ఆయన ఇచ్చే సమస్యలను బట్టి, ఆయన ఇచ్చే కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి. నా జీవితంలో స్ట్రిక్ట్గా ఉన్నందువల్ల, ప్రిన్సిపల్డ్గా ఉన్నందువల్ల ఎన్నో నిందలను, ఎన్నో అవమానాలను, ఎంతో ఇన్సల్ట్ స్టూడెంట్స్ ద్వారా నేను అనుభవించాను. క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్నందువల్ల ఇంకా ఎక్కువ నిందల్ని, అవమానాలని. వనపర్తిలో, మీ పాస్టర్ గారి ఊరు వనపర్తిలో 7 సంవత్సరాలు డిగ్రీ కాలేజీలో పనిచేశాను. అక్కడ చాలా భయంకరమైన అవమానాన్ని దేవుడు అనుభవించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. చాలా పెద్ద అల్లరి సృష్టించారు. అంటే నేను పిల్లలకు బయటనే ఇచ్చాను. బయట క్రీస్తు జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, ఇష్టమైన వాళ్ళు, మీకు ఇష్టమైతే ఇన్విటేషన్ తీసుకోండి అని నేను ఇచ్చాను. దాన్ని పెద్ద అల్లరిగా సృష్టించారు. మత పిచ్చి కుక్క నశించాలి అని పిల్లలంతా బాయ్కాట్ చేసి ఆ టిన్స్ రూఫ్ పైన, ఆ రేకుల పైన పెద్ద రాళ్ళు వేసి అల్లరి చేసి పెద్ద హంగామా సృష్టి. నా జీవితంలో అంత అల్లరి ఎప్పుడు చూడలేదు లెక్చరర్గా. నేను 1 నిమిషం షేక్ అయ్యాను, ఒక నిమిషం. ఆ తర్వాత నా ప్రభు వైపు చూశాను, ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రభు కృప చూపాడు. మనసులో దేవుని స్తుతించాను. ప్రభువా, నీవిచ్చిన ఈ అవమానానికై, నీవిచ్చిన ఈ పరిస్థితికై నీకు స్తోత్రం అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పాను. నేను వెళ్ళి వద్దు సార్, నీ పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆయన భయపడుతున్నాడు. ఆయన పరిశానలో ఆయన ఉన్నాడు అన్నట్టుగా. ఆయనకి ఏం చేయాలనో తోచం లేదు. పిల్లలంతా మేము కలెక్టర్కి రిపోర్ట్ చేస్తామని పెద్ద అల్లరి సృష్టించారు. లెటర్ ఇస్తాం కలెక్టర్కు అని. సరే ఏమి చేస్తే చివరికి నేను వెళ్తాను సార్ అంటే ఆయనకు ఏమవుతుందో అని భయపడుతున్నాడు. చివరికి వెళ్ళాను. వందలాది మంది విద్యార్థులు అక్కడ నిలబడ్డారు. 3 మాటలు చెప్పాను. డియర్ స్టూడెంట్స్, నేను మత ప్రచారం చేశానని మీరు అనుకుంటున్నారు, అది మత ప్రచారం కాదు. నెంబర్ 2, క్రీస్తు జయంతి కార్యక్రమానికి ఆహ్వానాన్ని మాత్రమే నేను మీకు ఇచ్చాను. నెంబర్ 3, నేను చేసింది మత ప్రచారం అని మీరు అనుకుంటే మీ అండర్స్టాండింగ్ని బట్టి ఐ ఫీల్ సారీ అని నేను చెప్పాను. ఐ ఫీల్ సారీ ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్స్ అ రిలీజియస్ ప్రాపగాండా, బట్ దట్స్ నాట్ సో. But anyhow, I feel sorry for that. If you feel that it's then within a few minutes, within a couple of minutes, the whole 15 to 1600 students disappeared. 2-3 నిమిషాల్లోనే మొత్తం ఎక్కడ పోయారు? నాకే ఆశ్చర్యం అనిపించింది. అందరినీ నిష్క్రమించడానికి దేవుడు సహాయం చేశాడు. ధైర్యంగా ఎదుర్కోవడానికి కృప చూపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి నేను దేవుని స్తుతించడానికి నా ప్రభు నాకు సహాయం చేశాడు. అలా జోగిపేటలో పిల్లలు కొట్టడానికి వచ్చారు, బెదిరించడానికి వచ్చారు. అక్కడ ఆ పరిస్థితులన్నిటి బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ప్రభు నాకు నేర్పించాడు. సో ఆత్మచేత నింపబడిన వారి జీవితాలలో
అన్ని వేళల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అలా నువ్వు నేను అలా నేర్చుకుందాం నిజమైనటువంటి స్తుతి. అంతా బాగున్నప్పుడు స్తుతి పాటలు పాడడం చాలా ఈజీ. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఎంఏ చదువుతూ వాళ్ళ మేనత్త బిడ్డను చేసుకోవాలనుకున్నాడు. ఒకసారి అమ్మాయి దగ్గర అనంతపూర్లో సత్యసాయి ఉమెన్స్ కాలేజీలో చదువుతుంది అమ్మాయి, మేమేమో పీజీ సెంటర్లో చదివాడు. ఒకనాడు వాళ్ళ మర్దను చూడాలని పోతే వాళ్ళు జనరల్గా అలౌ చేశారట. అలౌ చేశారు, చాలాసేపు మాట్లాడాడు. వచ్చి నాతో ఏమంటా తెలుసా, ఐజాక్, ఐ థ్యాంక్ జీసస్ ఫర్ అలవింగ్ మీ టు టాక్ టు మై కజిన్. నా మర్దలతో మాట్లాడే అవకాశం దొరికింది, నేను జీసస్ థ్యాంక్స్ చెప్తున్నా అంటున్నాడంట. సో అట్లా ఎవడైనా థ్యాంక్స్ చెప్పగలడు. దట్స్ నాట్ రియల్ థ్యాంక్స్ గివింగ్. నీ వెళ్ళినప్పుడు గేట్ వేసింటే రానియకపోతే థ్యాంక్స్ చెప్తే అది దట్స్ రియల్ థ్యాంక్స్ గివింగ్. సో పాజిటివ్గా ఉన్నప్పుడు లోకంలో ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు. ఓ మొక్కుబళ్ళు చేస్తారు, ఓ మా కోరికలు నెరవేర్చిన మా దేవుడు అని పోతారు, ఏమేమో ఇస్తారు. అది కాదు భక్తి. కష్టాలలో నష్టాలలో నా దేవుడు అన్యాయస్తుడు కాడు అని చెప్పడమే అది నిజమైన భక్తి, అది నిజమైన కృతజ్ఞత. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనును, యెహోవా నామునకే మహిమ కలుగునుగా కానీ చెప్పడానికి నేర్చుకోవడం, అది నిజమైన ఆత్మచేత నింపబడిన వారి జీవితాల్లో ఉండే మరొక లక్షణం. ముందుకు వెళ్దాం. 5వ లక్షణాన్ని చూద్దాం. చూడండి, అక్కడే ఉంది చూడండి, 19వ వచనం. 19వ వచనం. 19వ వచనంలో ఏముంది? వారు ఒకరినొకరు హెచ్చరించుకుంటారు. ఆత్మచేత నింపబడిన వారి జీవితాలలో ఒకరినొకరు హెచ్చరించుకుంటారు, ఒకరినొకరు పురికొల్పుకుంటారు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటారు. మనకి ఇవన్నీ ఇష్టం లేదు కదా. అవతల బుద్ధి చెప్తే మనకు నీవు బుద్ధి చెప్పేది. we don't tolerate rebuking, exhortation. ఒక మంచి మాట ఎవరైనా వచ్చి చెప్తే మనకు కష్టం. అయితే నిజమైన దేవుని బిడ్డలు వాళ్ళు ఎవరైనా, వాళ్ళు దేవుని సేవకులైనా, పాస్టర్లైనా, బిషప్లైనా, పోపులైనా, ఎవరైనా బైబిల్ చెప్పేది ఒకరినొకరు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. మా బోధకులు అంటే మా పాస్టర్లు ఏం చెప్తారంటే, అంటే చెప్పరు కానీ వాళ్ళ భావన ఏంటంటే, మాకు తప్ప ఇది మీకయా, విశ్వాసులైన మీరు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, మా దగ్గర వచ్చి హెచ్చరించకూడదు అనే భావన వారికి ఉంటుంది. వాళ్ళు నోరుతో అనరు కానీ మాకు మీరు చెప్తారా అన్నట్టుగా. బైబిల్ అలా చెప్పదు. వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, పొజిషనల్లీ, ఇన్క్లూడింగ్ ద పాస్టర్, బిషప్, ఎవరైనా కూడా క్రీస్తునందు మనం అంత సమానం. ఫంక్షనల్లీ వీఆర్ డిఫరెంట్. బాధ్యతల్లో వేరే బాధ్యతలు, కానీ క్రీస్తునందు అందరం సహోదరులమే. పొజిషనల్లీ వీఆర్ ఆల్ ఈక్వల్. కాబట్టి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. యేసుప్రభు చేయి పట్టుకొని గద్దించిన ఆయన ఎవరు? ఎంత దుస్సాహసం కావాలి. అయ్యా బాబు, నేను చావబోతున్నాను అంటే యేసుప్రభు, క్యా బేకార్ బాతాం కా రే జీసస్, ఏ గురూజీ క్యా ఐసే బాత్ కరే ఆప్, క్యా మర్ జా రే ఆప్, సస్తానంటే ఊకే సస్తానంటే ఏంటి? అటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడొద్దని హెచ్చరించాడు. అది చూస్తుంటే ఎంత ప్రేమ ఉందనుకుంటున్నాం, కానీ ఆ యేసుప్రభును అర్థం చేసుకోకుండా యేసుప్రభు చేయి పట్టుకొని యేసుప్రభునే గద్దించాడు. అయితే యేసుప్రభు గద్దించడాన్ని దాన్ని నేను తప్పవట్లే, కానీ ఆయన ధోరణిని తప్పబట్టాడు. ఆయన ఆలోచన విధానం, సాతానా వెనకకు పొమ్మన్నాడు. పేతురు చేసిన తప్పును బట్టి ఆయన కంటే జూనియర్ అయిన పౌలు ఏం చేశాడు? పేతురును గద్దించాడు. ఇంక నేను వివరాలు చెప్పాను, వెళ్ళి గలతీ పత్రిక 2వ అధ్యాయం చదువుకోండి. గద్దించినప్పుడు పేతురు ఏమైనా ఎదురు తిరిగిండా? మరి పేతురు నేను ఒకవేళ అరే తూతో బిల్కుల్ బచ్చా హారే ముజే క్యా బోల్తే అని అనేవానన్నట్టు. అరే పిల్లగానివిరా నీవు, నాకేం చెప్తావు నీవు అనేవాడిని. కానీ నిన్నగాక మొన్న వచ్చినావు, మేము ప్రత్యక్షంగా చూసినాం యేసుప్రభుతో, చెయ్యే పట్టుకున్నారా బాబు నేనే అంటే నీవు అనుకున్నావు. నీవేదో దర్శనం చూసిన వాడు ఇట్లా కనబడితే అని చలో ఆప్ క్యా బోల్తే అని అనేవాడిని నేను. కానీ పేతురు, he accepted the correction, rebuking from Paul. That is the nobility, that's the greatness of Peter. The greatness of Paul is he never hesitated to speak the truth even to the elderly person. పెద్దవారు అయినప్పటికీ సత్యం చెప్పడానికి వెనకంజ వేయలేదు. అది పౌలు యొక్క గొప్పతనం. పేతురు గొప్పతనం ఏంటి? చిన్నవాడు చెప్పిన దాన్ని యాక్సెప్ట్, అది ఉండాలి. అదే నిజమైన సంఘం. ఎక్కడైతే యథార్థంగా ఒకరినొకరు హెచ్చరించుకుంటారో, ఎక్కడైతే ఒకరినొకరు నిజంగా ప్రేమించుకొని ప్రేమతో హెచ్చరించుకుంటారో, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారో, ఒకరినొకరు పురికల్పుకుంటారో, అదే లైవ్లీ చర్చ్, అదే లివింగ్ చర్చ్, అదే ఆ చర్చే ఆత్మపూర్ణులైనటువంటి వారితో నింపబడిన సంఘం. అలాంటి అనుభవం మీకుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరైనా పిల్లవాడు వచ్చి
అమ్మాయి వచ్చి పేతురంకులు వచ్చిందంటే ఏమన్నారు చెప్పండి, మీరు చెప్పండి, ఏమన్నారు వాళ్ళు? ఏ పిచ్చిదాన్ని ఏం మాటలు మాట్లాడుతున్నావు అన్న. అసలు వాళ్ళు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు కొరకే ప్రార్థన చేసి దేవుడు పేతురును పంపించాం అన్న వార్త చెప్తుంటే పిచ్చిదానివే తల్లి అన్నారు. ఎందుకని? పిల్ల కాబట్టి పిచ్చిదయింది. ఎవడో పెద్దోడు చెప్పింటే విందురు అన్నట్టు. చాలాసార్లు దేవుడు పిల్లల ద్వారా మాట్లాడతాడు, పక్షుల ద్వారా మాట్లాడతాడు, జంతువుల ద్వారా మాట్లాడతాడు. వినగలిగిన చెవి నీకు నాకు లోబడిగల మనసు ఉండాలి. అందుకనే జ్ఞానం ఎక్కువైపోయింది. మనం ఒకరి మాటలు ఒకరు వినకుండా అయిపోయినాం. మనమే చెప్పడం మనకు అలవాటు, ఇతరులు చెప్పింది. నేను ఒకసారి వనపర్తిలో క్యాంప్ జరుగుతుంది, స్టూడెంట్స్ క్యాంప్, డివోషన్స్ అందిస్తున్నాను. నాకు జ్ఞాపకం లేదు ఏం చెప్పాను కానీ నా తర్వాత ఒక పిల్లవాడు భయపడుకుంటా అంకుల్ అని భయపడుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. అంకుల్ ఒక మాట అంకుల్, మెసేజ్ చాలా బాగుంది అంకుల్, కానీ మధ్యలో మీరు చెప్పిన ఆ ఒక్క పాయింట్ అది బాగలేదు అంకుల్ అని వాడు ధైర్యంగా వచ్చి చెప్పాడు. అప్పుడు నేనేమనాలి? అరే నా సర్వీస్ అంతా నీకు వయసు లేదు, నీకెంత ధైర్యం నా దగ్గరికి వచ్చిన ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఆంధ్రప్రదేశ్లో అని నేను అనలేదు. వెంటనే తల వంచుకొని నా మనసులో, ప్రభు ఐ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు మీ త్రూ దిస్ బాయ్. ఈ పిల్లవానితో నన్ను హెచ్చరించినందుకై తండ్రి నీకు స్తోత్రమని, నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్, తప్పనిసరిగా ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటానని చెప్పాను. దాట్స్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ వీ షుడ్ బి ఓపెన్ ఫర్ ఎనీ కరెక్షన్, ఎనీ క్రిటిసిజం ఫ్రమ్ ఎనీవన్. అది నిజమైన ఆత్మచే నింపబడిన వారి జీవితాల్లో హెచ్చరించుకుంటారు, బుద్ధి చెప్పుకుంటారు, పురికొల్పుకుంటారు. ఆ విధంగా ఆ అనుభవం మనకుందా? ఒకసారి ఆలోచిద్దాం. అది 5వ అనుభవం. 6వది చూడండి, ముందుకు వెళ్దాం. లాస్ట్లో ఇంకా వీ హ్యావ్ కమ్ టు ది లాస్ట్, చివరి వచనం. నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు అనేది చెప్పేశాను, అందులోని కలిపేశాను. ఇప్పుడు 21వ వచనం చదివి చెప్పండి. 6వ లక్షణం ఏంటి? క్రీస్తునందలి భయం కలిగి జీవిస్తారు దేవుని ఆత్మచేత నింపబడిన వారు. దే స్టాండ్ ఇన్ ఆ అండ్ రెవరెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని భయం వారిలో ఉంటుంది, దేవుని భయం వారిని వెంటాడుతుంటుంది, దేవుని భయంలో వారు జీవిస్తూ ఉంటారు. మన హెబ్రీ 4:13, మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును ఏదియు మరుగులేక సమస్తమును తేటగా ఉన్నది అన్న సంగతి తెలిసి బ్రతుకుతారు అందరు కూడా. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా భార్య నన్ను చూడడం లేదు, నా భర్త నన్ను చూడడం లేదు, నా మేనేజర్ చూడడం లేదు, నా బాస్ నన్ను చూడడం లేదు, నా పాస్టర్ నన్ను చూడడం లేదు, నా సండే స్కూల్ టీచర్ నన్ను చూడడం లేదు, ఎవరు నన్ను చూడడం లేదు, కానీ నా ప్రభు నన్ను చూస్తున్నాడన్న భయం ఎవరికైతే ఉంటుందో వారు జాగ్రత్తగా ఉంటారు. దైవ భయం కలిగి ఉండే వారి లక్షణాలు 7 ఉన్నాయి, కానీ నేను చెప్పడానికి నాకు టైం లేదు, ఒకటి చెప్తాను. భయం నీలో ఉన్నట్టు ఒక రుజువు ఏంటంటే, దేవుడు నిన్నేమడిగినా అది ఇవ్వాలి. ఆదికాండం 22:12, నీకొక్కడైనా నీ కుమారుడిని ఇస్సాకు నాకు వెనక దీయలేదు, కాబట్టి దీనిని బట్టి నీవు దేవునికి భయపడుతున్నావని నేను ఎరుగుదని దేవుని దూత అంటాడు. సో ఇఫ్ యు రియలీ ఫియర్ గాడ్, యూ షుడ్ గివ్ టు గాడ్ వాట్ ఎవర్ హీ డిమాండ్స్ ఫ్రమ్ యూ. జనరల్గా దేవుడు మనకిష్టమైన ఛానల్ చూస్తున్నాం అనుకోండి, చూడకూడని ఛానల్ ఎవరికి తెలియకుండా, దేవుడు వచ్చి బిడ్డ ఆ ఛానల్ బంద్ చేస్తావంటే, ప్రభా బంద్ చేస్తా కానీ ముందు నీవు నా ఒక్క దగ్గర ఎందుకు వచ్చినావు? వరుసగా వాళ్ళందరిలో శానోజులు ఎవరెవరున్న వాళ్ళందరి దగ్గర పోయి, పెద్దోళ్ళ దగ్గరికి పోయి, ముందు అందరికి వరుసగా చెప్పుకుంటూ వచ్చి ఆఖరి నా దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు బంద్ చేసిరన్న వార్త తెలిస్తే అప్పుడు నేను చూస్తా. కానీ ఇది మన యాటిట్యూడ్. దేవుడి బిడ్డ బంద్ చేయమ్మా, అదిగో నాకు ఇస్తావా అన్నప్పుడు ఎంత కష్టమైన విషయం. 100 ఏళ్ళ వయసులో కొడుకునిచ్చి మళ్ళీ అడగడం ఎంత అన్యాయం మానవ రీతిగా చూస్తే. నేను అదే ఆ మాట అనేవాణ్ణి. కానీ అబ్రహాం ఎదురు తిరగకుండా దేవుడు అడిగిన కుమారుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇఫ్ యూ ఫియర్ గాడ్, వాట్ ఎవర్ గాడ్ డిమాండ్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు గివ్. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఇఫ్ యూ ఫియర్ గాడ్, నెహెమ్యా 5:15 సేస్, నెహెమ్యా 5:15లో నేను దేవుని భయం చేత ఆ పని చేయజాలకపోతేని అంటాడు. అన్యాయంగా, అక్రమంగా. అంతకంటే ఆయనకంటే ముందు గవర్నర్లు ప్రజల ద్వారా ఎంతో అక్రమంగా ఎన్నెన్నో తీసుకున్నారు, అయితే నేను ఆ పని చేయలేదు. ఎందుకని దేవుని భయము చేత. నీవు దేవుని భయం ఉంటే అన్యాయంగా, అక్రమంగా ఏది ముట్టవు, ఏది తాకవు. ఒకసారి జోగుపేటలో పనిచేస్తూ చాక్ పీస్ జోబులు వేసుకొని పోయినా, అంటే వేసుకోవాలని వేసుకోలేదు, టీచర్స్ తెలుసు కదా, మగవాళ్ళు ఏదో పీస్ ఆఫ్ చాక్ అలా పట్టుకొని జోబులు వేసుకొని ఇంటికి కిందికి దిగుతుంటే మధ్యాహ్నం లంచ్కి వెళ్తుంటే జోయి పెడితే చాక్ పీస్ కనబడితే నేను అనుకుంటున్నాను, ఓహో నా బిడ్డకు వస్తుందిలే అని అనుకున్నాను. కొంచెం కిందికి వెళ్ళి ఇంటికి దగ్గరికి వస్తుంటే దేవుడు అంటున్నాడు, ఐజాక్ ఆ చాక్ పీస్ ఎవరిది, నీదా నీ అబ్బదా? ప్రభా నాది కాదు, నా అబ్బది కాదయ్యా, మరి ఎవరిది అది? అది గవర్నమెంట్ది.
మర్యాదగా చక్కగా లంచ్ చేసి వచ్చి ఆ చాక్ పీస్ బాక్స్లో పడి అని చెప్పినప్పుడు నేను చక్కగా వెళ్ళి ఆ బాక్స్లో పడేయడానికి ప్రభు నా కృప చూపాడు. అన్యాయంగా దేనిని తాకము, దేనిని ముట్టము. 33 సంవత్సరాల 1 నెలలో ఎక్కడా కూడా లంచం ఇవ్వకుండా జీవించడానికి నా ప్రియ ప్రభు నాకు సహాయం చేశాడు. చాలామంది ఛాలెంజ్ చేశారు, నీవు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అప్పుడు తప్పనిసరిగా లంచం ఇవ్వక తప్పదని ఛాలెంజ్ చేశారు. నేను చెప్పాను, నేను నమ్ముకున్న దేవుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నంత వరకే కాదు, ఈవెన్ రిటైర్మెంట్ అయినాక కూడా నా దేవుడే. ఇంతవరకు సహాయం ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణ పర్యంతం ఆయన మనల్ని నడిపించును. దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. ఏజీఈలో కానీ, డైరెక్టరేట్లో కానీ, జాయింట్ డైరెక్టర్ కానీ, డిటిఓ కానీ, ఎస్టీఓ కానీ నయా పైసా ఇవ్వకుండా చక్కగా చేతికి పెన్షన్ డబ్బులన్నీ రాగలిగాయి. దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ తప్పనిసరిగా దేవుడు మన విశ్వాసాన్ని గణపరుస్తాడు. కాబట్టి దైవ భయం కలిగిన మనము అన్యాయంగా దేన్ని ఒక పొల్లైనా, ఒక పూసైనా కూడా, ఒక పోచైనా కూడా మనం ముట్టము అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకుందాం. మరొక మాట, దైవ భయం అంటే ఆ శిలువపై 2 దొంగలు వేలాడుతున్నారు, యేసు ప్రభు ఉన్నాడు, ఒకడేమో దూషిస్తున్నాడు. ఏమయ్యా నువ్వు మెస్సయ్య అన్నావు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించన్న. పక్కవాడేమన్నాడు, రే ఇది ఈ శిక్ష మనకు తగినదే, ఆయన ఏ తప్పు చేయలేదు, నీవు దేవునికి భయపడవా అంటే అర్థం ఏంటి? దేవుని భయం ఉంటే మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. We exercise restraint to our words if we fear God. If we don't fear, we speak recklessly and meaninglessly and senselessly. దైవ భయం ఉంటే మాటలు జాగ్రత్తగా ఉంటాయి, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. ఈ 3 లక్షణాలు మాత్రమే నేను చెప్పాను. చివరి నేను ముగిస్తున్నాను. చివరికి చూడండి, అక్కడ ఏముంది? ఒకరినొకరు ఏమవుతారు? దేవుని క్రీస్తు భయముతో 21వ వచనమమ్మా. ఒకరినొకరు ఏమనుందాడు లేదా? లోబడతారని లేదు, లోబడుడియా లోబడతారు, లోబడి ఉండుడి క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఒకరినొకరు హెచ్చరించుకోవడం కొంచెం ఈజీ కదా, కానీ ఒకరికొకడు ప్రభుకు లోబడడం ఈజీ, కానీ ఒకరికొకరు లోబడడం. సబ్మిట్, ఇంగ్లీష్లో సబ్మిట్ టు వన్ అనదర్. గలతీ 5:13లో సర్వ్ వన్ అనదర్. తెలుగులో చక్కగా ఉంటుంది, ఒకరికొకడు దాసులుగా ఉండుడి. దాసులుగా. మా 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 పాస్టర్ అని పిలిపించుకోరు. ఎవరున్నారు? హెబ్రోన్ సంఘ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? మన గాడ్ సర్వెంట్స్ పాస్టర్ అంటారా? వాళ్ళని ఏమంటారు? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అని పిలిపించుకోవడానికి చాలా ఈజీ, కానీ పౌలు ఏమంటాడు? నేను సువార్తకు దాసుని, సంఘానికి పరిచారకుని, అందరికీ దాసుని, ప్రతి ఒక్కరికి దాసుని. దేవుని దాసుడు అని పిలిపించుకోవడం చాలా ఈజీ, కానీ బట్ ఆర్ వీ సర్వెంట్స్ టు వన్ అనదర్? ఒకరికొకరము దాసులంగా ఉంటూ ఆ మంచి మనసు కలిగి అవతలి వారిని ఘనపరుస్తూ సేవా దృక్పథాన్ని కలిగి మనం ఉన్నామా? అది ఎప్పుడు సాధ్యమంటే ఆత్మచేత నింపబడుతున్న వారికి మాత్రమే అది సాధ్యం. నా ప్రార్థన, నా ఆశ ఏంటంటే ఈ 7 సుగుణాలను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ముద్రించి మనమంతా దాన్ని అనుసరించి జీవించడానికి, ఈ ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ ఈ దివ్యమైన అనుభవంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ 7 దివ్య లక్షణాలు ఆయన బిడ్డలమైన మనలో ఎంతవరకు ఉన్నాయి? ఎన్నిసార్లు గుడ్డివారంగా ఎక్కడున్నామో, ఏ లోకంలో ఉన్నామో, ఈ లోకంలో ఉన్న సంగతి తెలియకుండా అజ్ఞానులుగా మనం జీవిస్తున్నాం. సమయాన్ని ఎన్నోసార్లు వేస్ట్ చేసిన వారంగా ఉన్నాం. దేవుని చిత్తాన్ని ఎరగని వారంగా ఉన్నాం. ఎరిగి కూడా చేయని వారంగా ఉన్నాం. హృదయాల్లో దేవుని గురించి ఆనందగానాలు పాడేవారంగా లేము. అన్ని వేళలో దేవుని స్తుతించే వారంగా ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నామా? ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటున్నామా? ఇతరులు బుద్ధి మాటలు చెప్పటాన్ని నీకు నాకు రుచిస్తున్నా? ఒకసారి ఆలోచిద్దాం. దైవ భయాన్ని కలిగి బ్రతుకుతున్నామా?
ఒకరికొకరు దాసులుగా ఉండడానికి, మాస్టర్స్గా కాదు, దాసులంగా ఉండడానికి, అవతలి వ్యక్తికి దాసులుగా ఉండడానికి నీవు నేను ఇష్టపడుతున్నామా? ఆలోచన చేద్దాం. 7 లక్షణాలు కలిగి ఉండడమే ఆత్మపూర్ణులైన వారి జీవితాల్లో ఉండే లక్షణాలు. మన బలహీనతలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ఆయన రక్తంలో కడగబడి, క్షమాపణ వేడుకొని, ఒక నూతన తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం. రివైవల్ మీటింగ్స్ అటెండ్ చేయడం, వెళ్ళడం ప్రధానం కాదు. కానీ వాట్ డెసిషన్ ఆర్ యూ గోయింగ్ టు టేక్? వాట్ న్యూ డెసిషన్? ఏ కొత్త తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్తున్నావు? ఏ నిర్ణయంతో వెళుతున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఒక్క తీర్మానం కూడా వెళ్లకుండా 5 మెసేజ్లు విని వెళ్ళడంలో దానికి అర్థమే లేదు. మాట్లాడిన ప్రతి మెసేజ్ తర్వాత జీవితాలను పరీక్షించుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి. ప్రభుతో ఒక ఒప్పందాన్ని చేసుకోవాలి. ప్రభువా, ఇలా ఉండడానికి నాకు ఉండాలని నేను ఇష్టపడుతున్నాను, మీరు నాకు సహాయం చేయండి అని అడుగుదాం. మా దేవా, మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడి ఆత్మపూర్ణులుగా ఉండమని మీరు ఇచ్చిన ఆజ్ఞ మేరకు మేము ఎలా ఉండాలో ఆ 7 దివ్య లక్షణాలు మాకు వినిపించారు. ఆ లక్షణాలు మాలో ఏవీ లేవని సిగ్గుతో ఒప్పుకుంటున్నాం, క్షమించండి. అవన్నీ కలిగి ఉండడానికి ప్రభువా మేము ఇష్టపడుతుండగా మీరు సహాయం చేయండి. మీ ఆత్మచేత మాటలు మా హృదయాలను ముద్రించండి. మేము మీ మాటలకు లోబడి వాక్యానికి అనుగుణంగా బ్రతకడానికి నీ కృప మాకు దయచేయవలసిందిగా మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య దివ్యనామమున అడుగుచుంటున్నాము తండ్రి.